నమస్తే. ఇవాళ రీల్ లో రీసెర్చ్ వేర్ దే హ్యాంగ్ అవుట్ అంటే వాళ్ళు ఎక్కువగా ఎక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అది వెదర్ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. ఆన్లైన్ అనుకోండి సోషల్ మీడియా, యూట్యూబ్, పాడ్కాస్ట్. అలా ఆఫ్లైన్ అనుకోండి ఈవెంట్స్, మీటప్స్ ఇవన్నీ. దీని ద్వారా మీరు డైరెక్ట్ గా మీ ఆడియన్స్ నుంచి వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ పెయిన్ పాయింట్స్ అర్థం చేసుకోగలుగుతారు. క్రియేటింగ్ ఏ కస్టమర్ పర్సోనా అంటే ఒక ఫిక్షనల్ ప్రొఫైల్ అనేది మీ ఐడియల్ కస్టమర్ ది క్రియేట్ చేసుకోండి. వ్యాలిడేట్ యువర్ ఆడియన్స్ అంటే మీరు పోస్ట్స్ పెట్టి, ఆఫర్స్ పెట్టి ఎంగేజ్మెంట్ తెచ్చుకోండి. ఎంగేజ్మెంట్ వచ్చిన తర్వాత మీ కస్టమర్స్ ని కానీ, మీ ఆడియన్స్ ని కానీ క్వైరీస్ కానీ క్వశ్చన్స్ అడిగి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని మీ కంటెంట్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవటం, పర్సోనాస్ ఇంకా డెవలప్ చేసుకోవటం. ఇలా చేయడం ద్వారా మీ కంటెంట్ అనేది మీ టార్గెట్ ఆడియన్స్ కి మాత్రమే రీచ్ అవుతుంది. అలా మీ టార్గెట్ ఆడియన్స్ కి రీచ్ అయితే మీ కంటెంట్ యొక్క ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, వాచ్ టైం ఇవన్నీ పెరుగుతాయి, మీకు రీచ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం ఫాలో అవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.